స్టార్ట్ అయింది. ఇది మనం 71 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. దాంట్లో పాత్ర ఏంటంటే మన మూర్తి గారు, చెన్నై నివాసి మూర్తి గారు, ఆయన బృందం దాదాపు 30 సంవత్సరాల నుండి చేసుకుంటున్నారు. మరి జోగారావు గారు మట్టి కళాకారుడు, ఒరిస్సా నుండి నివాసులు, వారి బృందం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం, పూజా కార్యక్రమం జరుపుకున్నాము. ఎప్పటిలాగానే మన హైదరాబాద్లో ఇంత భారీ గణనాథునికి మనము ఇంత పెద్ద చేస్తున్నామంటే అందరి సహకారం ఉంటుంది. మరి కళాకారులు కళాకారులు వాళ్ళు కష్టపడతారు రాత్రి పగలు. ఆ కష్టపడి ఆ భగవంతునికి రూపానికి ప్రాణం కోరుతున్న వాళ్ళు, వాళ్ళ కళాకారులు మొక్కుకోవాలి వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు కళాకారులు కాబట్టి మన కళను మనం గౌరవించాలి. మేము ఏంటంటే హైదరాబాద్లో 71 సంవత్సరాల నుండి మన వినాయకుడి దగ్గర ఇంత పెద్ద ఎత్తున, అప్పుడు మొదట ఒక 1000 మంది 100 మంది వచ్చేవాళ్ళు. స్వర్గీయ శంకరయ్య గారు సోదరుడు స్వర్గీయ శంకరయ్య గారు వారు 1954లో ఇక్కడ భగవంతుని స్టార్ట్ చేశారు. ఒక్క అడుగుతో మొదలుపెట్టి దాని తర్వాత అడుగు పెంచుతూ మనము దాదాపు 70 అడుగుల వినాయకుడు కూడా చేసినాము. మన స్వర్గీయ సుదర్శన్ గారు, సింగరి సుదర్శన్ గారు, వారు స్వర్గస్థులైన దాదాపు 50-60 సంవత్సరాలు భగవంతునికి సేవ చేసి గత 4 సంవత్సరాలు అవుతుంది. ఇది 4వ సంవత్సరము. ఆ సింగర్ సుదర్శన్ గారు, వారి కుటుంబకులు, సింగర్ వంశస్థులు, ఈ కుటుంబీకులు, వాళ్ళ కుమారుడు, చిన్న కుమారుడు, మరి కుమార్తె, అందరూ బస్తీ ప్రజలు, వాళ్ళ సహకారము, అందరి సహకారంతో ఈ హైదరాబాద్ వినాయకుడి ఘనంగా మనం జరుపుకుంటున్నామంటే చాలా గొప్పతనము. లక్షలాది మంది జనాలకు నేను ఒకటే చెప్తున్నాను, హైదరాబాద్కు వస్తారు ఇంతమంది, లక్షల మంది దేనికి వస్తారంటే ఇక్కడ సాక్షాత్తు పరమాత్ముడు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇంతమంది లక్షలాది మంది వచ్చి జనాలు వచ్చి మొక్కుతారు. ఎప్పటిలాగానే మన వినాయక చవితి 14వ తేదీ, సెప్టెంబర్ 14వ తేదీ ఉంది కాబట్టి ఇప్పుడు అనుకుంటుండొచ్చు ఈరోజు మొదలు పెట్టారు వినాయకుడు అవుతారా కాదా కొంతమంది డౌట్ ఉండొచ్చు. కానీ కార్మికులు ఎక్కువ తెప్పించినాము. ఈసారి చెన్నై నుండి ఒక 20-30 మంది వచ్చారు, ఒడిశా నుండి 20-30 మంది వచ్చారు. ఇక్కడ లోకల్ వారు, కార్పెంటర్లు, వాళ్ళందరూ కలిసి 150 మంది కార్మికులు రాత్రి వాళ్ళు కష్టపడితేనే వినాయకుడు తయారవుతాడు. ఎప్పటిలాగానే మనం 2 రోజుల ముందు కలర్తో సహా కంప్లీట్ చేస్తామని మేము చెప్తున్నాం. వినాయక చవితి రోజు 14వ తేదీ రోజు వినాయక చవితి పండుగ ఉంటుంది. నిమజ్జనం భక్తులారు అందరూ వచ్చి డౌట్ ఉంది, నిమజ్జనము ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి. అనంత చతుర్దశి ఏ రోజు వచ్చినా, ఫ్రైడే రాని, అమాస రాని, పున్నం రాని, ఏ రోజున రాని, మనం అనంత చతుర్దశి రోజే మనము భగవంతుని వినాయకుని నిమజ్జనం చేయాలి. ఈ సంవత్సరం కూడా 25వ తారీఖు రోజు నిమజ్జనం ఉంటుంది. భక్తులతో పదే చెప్తున్నాను. 14వ తారీఖు వినాయక చవితి, 25వ తారీఖు వినాయక నిమజ్జనం ఉంటుంది. మనం ఎప్పటిలాగానే 7 గంటలకు 7:30 ప్రాంతంలో మన హైదరాబాద్ వినాయకుడు పొద్దున్నే బయలుదేరుతాడు. 2:30-3 గంటల ప్రాంతాల్లో నిమజ్జనం అవుతుందని మనం చేసుకుంటున్నాం.